సో సిటీఈవి ఆర్ క్లబ్ ఫుట్ అని మనం ఏదైతే అంటామో ఇట్ ఈస్ డిఫార్మిటీ. మనం పిల్లల్లో తరచూ చూస్తూ ఉంటాము. దాన్ని క్లబ్ ఫుట్ అని ఎందుకు అంటామంటే మన గాల్ఫ్ క్లబ్స్ ఎట్లయితే ఉంటాయో, అంటే వంకరగా ఎట్లయితే ఉంటాయో అలాగా మన పాదాలు కూడా వంకరగా ఉంటాయి అన్నమాట. సో అందువల్ల వీటిని క్లబ్ ఫుట్ అని అంటాం. సో సిటీఈవి అనేది మనం 1 in 1000 లైవ్ బర్త్స్ మనం అబ్జర్వ్ చేస్తామండి. 1 or 2 in 1000 లైవ్ బర్త్స్ అంటే ఒక 1000 మెంబర్స్లో 1000 మందిలో ఒకరికి లేదా ఇద్దరికి మనం సిటీఈవిని అబ్జర్వ్ చేయొచ్చు. సో సిటీఈవి అనేది మనము తరచూ చిన్నపిల్లల్లో కాళ్ళు వంకరపోవడం వాటిని అబ్జర్వ్ చేస్తుంటాము. సో ఎందువల్ల కాజ్ అవుతుంది, ఎందుకు ఇట్లా కాళ్ళు వంకరబోతున్నాయి అనే దానికి వేరియస్ థియరీస్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద థియరీ ఏంటంటే మనకి ఉమ్ము నీరు, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏదైతే మనకి ఉంటుందో ప్రెగ్నెన్సీ అప్పుడు, ఆ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తక్కువ అవ్వడం వల్ల ఇట్లా సిటీఈవి అనేది రావడం జరుగుతుంది. అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ అప్పుడు కూడా మనకి బికాజ్ ఆఫ్ లెస్ స్పేస్ వల్ల కూడా సిటీఈవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ హెరిడిటరీ, మనకి ఇళ్ళల్లో వేరే వాళ్ళకి సిబ్లింగ్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఇట్లాంటివి ఏమైనా వంకరబోవడం ఏమైనా మనం అబ్జర్వ్ చేస్తుంటే పిల్లల్లో కూడా ఇట్లాంటివి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆటోజోమల్ డామినెంట్ అండ్ రెసెసివ్ అని చెప్తాము. సో కొన్నిసార్లు సిండ్రోమ్స్తో పాటు అసోసియేట్ అయ్యి ఉంటుంది. సో మనం సిటీఈవి అనేదాన్ని బిడ్డ పుట్టినప్పుడే ఆ కాలు వంకరబోవడాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని మనము తొందరగానే గుర్తించి ఇమీడియట్గా కన్సల్ట్ అయితే వీ విల్ హ్యావ్ అ బెటర్ రిజల్ట్.